వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పన్నారు భాస్కర్ గౌడ్ గారు. సో ఎంఎస్ అండ్ ఎస్ఎస్ ఇండస్ట్రియల్స్ ఫౌండర్ అనమాట. సో సార్ తో మాట్లాడదాం. యాక్చువల్గా ఏంటంటే 1 month బ్యాకే సార్ చెప్పారు ఫ్రాంచైజ్ గురించి. సో అక్కడ మనకేంటంటే చాలా రాష్ట్రాల వరకు అండ్ జిల్లాల వైజ్ గా కూడా చాలా మందికి మేము ఇది రీచ్ అవ్వాలని చెప్పేసి సో ఈ యొక్క ప్రయత్నం అయితే ముందుకు అడుగు వేసామన్నారు. సో చూద్దాము ఎంతమంది వచ్చారు, అసలు దీని రెస్పాన్స్ ఎలా ఉందనేది సార్ అడుగుదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ అయితే ఏంటంటే ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ మీరు మాకు ఇచ్చారు. సో ఇప్పుడు మీరు వేసిన ఈ అడుగు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మేము ఇందాక వచ్చినప్పుడు సార్ దగ్గరికి ఒక పర్సన్ వచ్చి మాట్లాడుతున్నారు. సో హీ సో హ్యాపీ. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఎదగడంతో పాటు ఇంకా రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల్లో కానీ లేదా దేశంలో కానీ మీరు ఇట్లా చేయాలనుకుంటారు. మంచి విషయం అని చెప్పారు వాళ్ళు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఆ విషయం. చెప్పండి సార్, అంటే ఇప్పటి వరకు ఎంత మంది వచ్చారు మన దగ్గరికి? రిజిస్ట్రేషన్స్ ఏమైనా అయ్యాయా? అంటే వాళ్ళు ఫ్రాంచైజ్ జస్ట్ 1 month అయింది. అందులో క్వశ్చన్స్ కాల్స్ రావడము, వాళ్ళ సమయం చూసుకొని మన కంపెనీ విజిట్ చేయడము. అన్ని జిల్లాల నుంచి మనకు కాల్స్ వచ్చాయి. మన జిల్లాలకే ముందు అనౌన్స్ చేసాము. ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కలిపి పాత జిల్లాలు 23 జిల్లాలకే ఫ్రాంచైజ్ ఇస్తున్నామని అనౌన్స్ చేసాము. కానీ మనకు కర్ణాటక బెంగళూరు నుంచి కూడా వస్తున్నాయి. మనకు ఇక్కడ చెన్నై నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నాయి. మహారాష్ట్రకి వెళ్ళి కూడా సాతారా లోకల్ వాళ్ళు కూడా కాల్ చేశారు. నేను జిల్లాలే అనుకుంటున్నా కానీ తెలుగు వారు మన భాష అర్థమైన వాళ్ళందరూ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అడుగుతున్నారు. సో అయితే చాలా రాష్ట్రాల నుంచి కూడా మీకు కాల్స్ అనేవి వస్తున్నాయి. అంటే బేసిక్ గా వాళ్ళు వచ్చినప్పుడు కానీ లేదా మీకు కాల్ చేసినప్పుడు కానీ అంటే ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు సార్? అంటే ఇక్కడ వాళ్ళకు కూడా సో మనం అక్కడికి వెళ్ళి ఏం అడగొచ్చు, మనం ఏం తెలుసుకోవాలి అని ఉంటుంది కదా. ఈ రోజు మీరు చూశారు కదా వాళ్ళ సార్ అంటే మీరు ఎంత సార్ ఛార్జ్ ఎంత చేస్తున్నారు ఫస్ట్ అంటే మనం 25 lakhs ఛార్జ్ చేస్తున్నాం సార్ జిల్లాకి. అందులో 20 లక్షల వర్త్ మెటీరియల్ వరకు మీకు మేము అక్కడ పంపిస్తున్నామని చెప్తున్నాము. 5 lakhs అనేది ప్రమోషన్స్ గానీ పాంప్లెట్స్ గానీ మనం యూజ్ చేస్తామని చెప్పాము. ఆ 20 లక్షలలో టూల్స్ ఎన్ని లక్షలు ఇస్తారు, తర్వాత కంటైనర్స్ ఏమి ఇస్తారు, స్టెయిన్లెస్ స్టీల్ ఇస్తారు, ఏమి ఇస్తారు, నేను నచ్చినవి చేసి ఇస్తారా లేదంటే మీకు నచ్చినవి ఇస్తారా అని అడుగుతున్నారు. వాళ్ళ డౌట్స్ అన్న మనం క్లారిఫికేషన్ ఇప్పుడే చేసాము. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే నాకు 1 BHK మోడల్ ఒకటి, స్టాల్ మోడల్ ఒకటి, ఆఫీస్ మోడల్ ఒకటి ఇస్తాను. అది కాకుండా కొన్ని నాకు ఇంకా ఎక్స్ట్రా కావాలి సార్ అని అడిగారు. టూల్స్ విషయంలో కొన్ని నాకు స్టెయిన్లెస్ స్టీల్ తక్కువ అని అడిగారు. అది ఏది ఉన్నా కూడా ఆ ఏరియాలో ఆ జిల్లాకు ఏది అవసరం ఉంటుందో ఆ 20 లక్షల వర్త్ అనేది మనం కూలంకోశంగా డిస్కషన్ చేసిన తర్వాతనే మనం పంపించడం జరుగుతుంది. తర్వాత ఇంకొక డౌట్ ఏం రేజ్ చేశారంటే రా మెటీరియల్ పర్పస్ ఎట్లా సార్? రా మెటీరియల్ మీరే పంపిస్తా అంటున్నారు. రా మెటీరియల్ విషయంలో మీరు రా మెటీరియల్ లో కూడా ఏమైనా ప్రాఫిట్ తీసుకుంటారా? అవును, యాక్చువల్లీ నేను కూడా విన్నాను ఆ క్వశ్చన్ ని. సో అంటే ఏంటంటే సార్ ఆయన అడిగారు కదా, ఇప్పుడు మా ప్లేస్ లో రా మెటీరియల్ కి సంబంధించి వేరే ప్రైస్ ఉంది, ఇక్కడ వేరే ఉంది, మీరు ఎలా చార్జ్ చేస్తారని అడిగారు. ఇప్పుడు నేను స్టేట్ లెవెల్ 2 స్టేట్లకు కలిపి నేను మెటీరియల్ కొనుక్కుంటా. 2 స్టేట్ల ప్రతి జిల్లాకు నేనే మెటీరియల్ పంపేయాలి కాబట్టి కొనుక్కుంటా. నేను రీటైలర్ దగ్గరనో లేకపోతే డీలర్ దగ్గర కొనుక్కోను. డైరెక్ట్ ఫ్యాక్టరీస్ నుంచి మనం కొనుక్కుంటాం. కొనుక్కున్నప్పుడు మనకు ప్రైస్ తక్కువ అవుతుంది. దాన్ని ఏమన్నా మనము ఇక్కడ బెండింగ్ చేయాలనుకుంటే ఆ ఛార్జ్ యాడ్ చేసి మనకు పంపిస్తాము. ఎక్కడ జిల్లాల్లో కొనుక్కున్నా కూడా దానికంటే తక్కువ రేట్లోనే మనం అక్కడ సప్లై చేస్తాం. అంటే ట్రాన్స్పోర్ట్ తో యాడ్ చేసుకున్నా కూడా తక్కువ రేటే దొరుకుతుంది. ఒకవేళ మనం సప్లై చేసే దానికంటే అక్కడ ఆ జిల్లాలో ఇంకేదైనా ఫ్యాక్టరీ దగ్గరలో ఉండి తక్కువ రా మెటీరియల్ దొరుకుతుంది అనుకున్నప్పుడు మనం అది ఆ రేట్కి అక్కడే పర్చేజ్ చేయడం ప్రయత్నం చేస్తాం. అంటే మనం ఓన్లీ మనం బిజినెస్ చేస్తున్నాం కదా, ఒక కంటైనర్ తయారు చేసి అమ్ముతున్నామో లేదా ఒక కిచెన్ ఎక్విప్మెంట్ మనం తయారు చేసి అమ్ముతున్నామో దాంట్లో వచ్చే ప్రాఫిట్ మీదనే మన దృష్టి అంతా. అది మాత్రమే షేరింగ్. మిగతా రా మెటీరియల్ లో కూడా ఎక్కడ తక్కువ అయితే మన ఇద్దరు కలిపి అంటే మీ ఏరియాలో ఒకవేళ ఏమైనా తక్కువ ఉన్నట్లయితే ఆ ప్రైస్ కి సార్ అక్కడికే వచ్చి లేదా మీరు చెప్పినా సరే సార్ అనేది అక్కడే వచ్చి తీసుకుంటారన్నమాట. సో ఇంకో డౌట్ ఏంటంటే సార్ వాళ్ళు అడిగారు మిమ్మల్ని, అందుకే అడుగుతున్నాను. లేబర్స్, సో లేబర్ కి సంబంధించి అడుగుతారు, వాళ్ళు తెచ్చుకోవచ్చా? వాళ్ళు అంటే యాక్చువల్ గా ఇక్కడ చాలా దొరకరు. మనము ఇన్ని రకాల 3-4 సంవత్సరాల నుంచి ఈ కంటైనర్ బిజినెస్ చేస్తున్నాము. 10 ఏళ్ల నుంచి మనం బిజినెస్ లో ఉన్నాం కాబట్టి మనకు ఉన్నంత అటాచబుల్ అక్కడ లోకల్ వర్క్ చేయలేరు. అది ఖచ్చితంగా మనమే మ్యాన్ పవర్ మాత్రం మనం ఇవ్వాల్సిందే. అది వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. అందుకోసమే కంటైనర్ కానీ లేదా స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఎక్విప్మెంట్ ఆర్డర్స్ కానీ ఏదైనా షెడ్ వర్క్ కానీ ఆర్డర్ తీసుకున్న నుంచి కొటేషన్ ఇవ్వడం దగ్గర నుంచి ఆర్డర్ కంప్లీట్ చేసేంత వరకు బాధ్యత మనదే. మన ఫ్రాంచైజ్ తీసుకున్న మన బ్రాంచ్ ఓనర్ ఎవరైతే ఉంటారో అక్కడ ఓన్లీ కమ్యూనికేషన్ తీసుకోవాలి. పేమెంట్స్ సంబంధించిన రిలేటెడ్ ఏ వర్క్ ఏ పొజిషన్ లో ఉంటే మనము 50% వర్క్ అయితే ఏం తీసుకోవాలి, అడ్వాన్స్ ఏం తీసుకోవాలి, అలాంటి కమ్యూనికేషన్ మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది. మిగతా వర్క్ మొత్తం మనమే చేస్తాం. 100% ఫుల్ సపోర్ట్ మనదే ఉంటుంది. సరే అయితే సార్ ఇక్కడ బల్క్ లో కూడా చాలా ఉన్నాయి. అంటే ఏ స్పేస్ కి ఎంత పడుతుంది, అంటే ఏమేమి మనము రెడీ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పండి. ఇప్పుడు సరే మీ ఫ్రాంచైజ్ తీసుకొని మనం ఏమేమి వర్క్స్ చేయొచ్చు
అంటున్నారు కదా. అవును సార్. ఇప్పుడు కంటైనర్ స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ తయారు చేస్తామంటున్నాము. అవును. చిన్న మన టీ స్టాల్ నుండి 5 స్టార్ హోటల్ వరకు కావాల్సిన కిచెన్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తామంటున్నాము. అవును సార్. అది కాకుండా కంటైనర్స్ చిన్న టీ స్టాల్ నుంచి అవి కూడా ఫామ్ హౌస్ వరకు, తర్వాత ఆఫీస్ వరకు, మళ్ళీ అకామిడేషన్ రూమ్స్ వీటి వరకు ఇస్తామంటున్నాము. ఇవి కాకుండా కంప్లీట్ గా నేను ఒక ఫుడ్ కోర్ట్ పెట్టుకోవాలనుకుంటారు. వాళ్ళకు స్థలం ఉంటది, ఓపెన్ ప్లేస్ ఉంటది. ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు దానికి ఇట్లా ఇంత ప్లేస్ ఉంది సార్, ఈ రోడ్డుకు ఉంది, ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెడితే మనకు నడుస్తుంది అనుకుంటాం, మీరు ఏమైనా డిజైన్ చేయండి సార్. ఆ డిజైన్ ప్రకారం మీరు ఫుడ్ కోర్ట్ మీరే కంటైనర్ మోడల్ ని తయారు చేయమంటే మనం చేసిస్తాము. ఇక్కడ బాదురుపల్లిలో మనం ఒక ఫుడ్ కోర్ట్ మనం డిజైన్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఒక్కొక్క కంటైనర్ లో ఒక్కొక్క ఐటమ్ పెట్టుకోవడం కోసం, ఒకటి టీ స్టాల్, ఒక దాంట్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఈ మోడల్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకోవడం కోసం. ఇంకొక దాంట్లో జ్యూస్ కౌంటర్స్ కానీ లేదా కూల్ డ్రింక్ కౌంటర్ కానీ, ఇంకొక మోడల్ వస్తుంది టిఫిన్ సెంటర్, ఇంకో దాంట్లో కూల్ డ్రింక్స్, తర్వాత ఏదన్నా బేకరీ లాంటి పెట్టాలి, బేకరీస్ ఎలాంటి ఐటమ్స్ పెట్టుకోవాలన్నా కూడా అక్కడ ఏం రిక్వైర్మెంట్ పెట్టిందని అన్ని రకాల ఒక్కొక్క తయారు చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది కదా మేడం, ఇది సీటింగ్ ఓన్లీ మనం వచ్చిన వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు కూర్చోవడం కోసం సీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఇటు సైడ్ వేరే ప్లాట్ ఉంది, అటు సైడ్ వేరే ప్లాట్ ఉంది కూడా, ఎంత ప్యాక్ చేసేస్తున్నాం మనం మొత్తం. అంటే కంప్లీట్ గా ఈ వర్క్ ను ఓపెన్ ల్యాండ్ నుంచి కంప్లీట్ వాళ్ళు ఓపెన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ ఎవ్రీథింగ్ చేసిస్తారు మీరు. మనం చేసిస్తాము. అది ఇది చిన్నగా 30 లక్షలనే అవ్వచ్చు, ₹1 కోటి అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు, లేదా 10 లక్షల సెటప్ అవ్వచ్చు. ఎంతలా కావాలన్నా కూడా ఉన్న జాగా ప్రకారం ఆయన కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం మనం సెటప్ చేసి ఇస్తాం. సార్ మరి ఫ్రాంచైజింగ్ పెట్టుకోవాలంటే చాలా మందికి ఏంటంటే ప్రైస్ విషయంలో డౌట్ ఉంటుంది. అమ్మో అది మనం ఎఫర్ట్ చేయగలమా లేదా అని చెప్పేసి, ఎలా ఉన్నాయి సార్ ప్రైస్? మనమైతే మన ఫ్రాంచైజ్ ఫీజ్ అయితే మనం 25 lakhs చెప్తున్నాము, అది ఎఫర్ట్ చేస్తారు, దాని ప్రకారం తీసుకుంటారు. కానీ అవి రేట్లు ఎట్లా ఉంటాయి, అది ఇప్పుడు కంటైనర్ ఈ సైజ్ తీసుకుంటే దీని ఎస్ఎఫ్టీ రేట్ ఎంత, 10/20 తీసుకోవాలంటే ఎంత, ఇంకా 12/40 తీసుకోవాలంటే ఎంత అంటే, మనం ఒక వెబ్సైట్, మన కంపెనీ వెబ్సైట్ ఉంటుంది, కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక 10/20 కంటైనర్ తీసుకోవాలి. దాన్ని ఏం సిమెంట్ బోర్డ్ లో వాడతావా, 8 ఫీట్లలో వాడతావా, 10 ఫీట్లలో వాడతావా, దాంట్లో సిమెంట్ బోర్డు వాడతావా, ఎండి బోర్డు వాడతావా, ఏసీ షీట్ వాడతావా, అందులో పార్టిషన్ కావాలా, అదొక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు క్యాలిక్యులేషన్ ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఆ రకంగా అందరికి అవేర్నెస్ లాగా వెబ్సైట్ కూడా అవైలబుల్ గా ఉంది. ఆ వెబ్సైట్ కంపెనీ వెబ్సైట్ అవైలబుల్ ఉంటుంది. దాంట్లో మనం ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళే కాకుండా కస్టమర్స్ కూడా ఎవరైనా కూడా మనకు కాల్స్ వస్తాయి, మన అడుగుతారు సార్ 20/30 ఎంత అని అడుగుతారు, 2 నిమిషాలు మాట్లాడతారు. దాని తర్వాత మళ్ళీ ఏదో డౌట్ వస్తుంది, మాటి కాల్ చేయలేరు కదా. చేయలేనప్పుడు వాళ్ళు ఈజీ క్యాలిక్యులేషన్ చేసుకోవడం కోసం మన కంపెనీ వెబ్సైట్ లో ఏ కంటైనర్ కు ఎన్ని ఫీట్ల కంటైనర్ హైట్ కు ఎన్ని ఫీట్ల మెటల్ ఏది వాడాలి దాని గురించి అన్ని క్లారిటీగా వెబ్సైట్ లో వస్తుంది. ప్రతిదీ మీకు వాళ్ళకు ఇంక్లూడింగ్ GST తో పాటు మనకు రేట్ వస్తుంది. అట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు. అంటే ప్రతి దానికి మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రతిదీ కూడా వెబ్సైట్ లో అయితే అవైలబుల్ గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే జిల్లాల వైజ్ గా కానీ రాష్ట్రాల వైజ్ చాలా మందికి అంటే ఇలాంటి ఒక బిజినెస్ పెట్టుకోవాలని ఉంటుంది, బట్ వాళ్ళకి అర్థం కాదు ఎంత ప్రైస్ ఏంటి అనేది. మీరైతే మంచి అవకాశాన్ని ఇచ్చారు. అండ్ అలానే ఏంటంటే మీరు కూడా ఇచ్చిన ఈ ఏదైతే వెబ్సైట్ ఉందో అది వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా. సో మీకు కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వెబ్సైట్ పరంగా కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి మనం ఫ్రాంచైజ్ లో ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి డౌట్స్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఈజీగా వెబ్సైట్ ఇచ్చేసారు సార్ వాళ్ళు. అందులో ఎంత రేట్ నుంచి ఎంత ఉంటుంది, ఏమేమి తీసుకోవాలనేది చాలా డౌట్స్ ఉంటాయి కదా. కింద మేము లింక్ ఇస్తున్నాము అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తున్నాము. మీకు నచ్చినది, మీరు మెచ్చినది తీసుకోవడానికి ఈ నెంబర్స్ మీకు యూజ్ అవుతాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. నమస్తే.